నా పేరు పద్మజారెడ్డి. సో ఎట్లుందండి ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ మన లేడీస్కి ఏ రకంగా యూస్ఫుల్ అవుతుంది, ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తారు? టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అది అందరికీ తెలుసు. కానీ అందరి ప్రజలు అనుకుంటుంది ఏంటంటే తెలంగాణను రక్షించే రక్షణ శక్తి అనేది అందరూ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం. ఇప్పుడు లేడీస్కి 50% రిజర్వేషన్ కానించి ప్రతి ఒక్కడికి కూడా చెయ్యింది ఏముందండి, కడుపులో ఉన్న బిడ్డ కానించి కాడికి వెళ్ళిపోయే ముసలాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చేస్తున్నారు. అది మనం ఏళ్ళ మీద చెప్పొచ్చు. పిల్లలు అడిగినా కానీ అందరూ చెప్తారు, ఏం చేస్తున్నారా, మీకు ఏమి ఇస్తున్నారా అని, మాకు సన్న బియ్యంతో బో పెడుతున్నారంటారు. అవునా కదా? అందరికీ చెప్పేది ఒక్కటే, ఏ పార్టీ అయినా కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఒక వర్గమో వారసత్వమో కాదండి, అది ఏకత్వం. అవునా కదా? మనందరికీ కూడా ఎట్లా అంటే బతకడం నేర్పించింది తెలంగాణ. తెలంగాణ అంటే ఏమొస్తుంది, తెలంగాణ అంటే ఏం తెస్తారు, బీడు పడిపోయిన భూములు, రోడ్ల మీద కూర్చొని కళ్ళు అమ్ముకోవాలి, ఇలాంటి అందరికీ కూడా సమాధానం ఏం చెప్పిండండి, భారతదేశానికి ధనాగారం చేసి చూపించిండు. తెలంగాణ అనంటే ప్రపంచం అంతా కూడా తెలిసేట్టు చేసిండు. అవునా? తెలంగాణ ప్రజలుగా చాలా సంతోషిస్తున్నాం మేము. కేసీఆర్ గారు కష్టం తెలిసిన మనిషి. కష్టపడకుండా ఎవరైతే కష్టపడుతున్నారో తినడానికి ఒక పిడికిడి మెతుకులు నోట్లోకి వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళకి గూడు నీడ నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడే తరుణం అండి మేము. ఒకనొకప్పుడు నిజంగా పిల్ల పాపలను పెట్టుకుని బయట కూర్చునే వాళ్ళం. కరెంటు ఉండదు, ఏ సైడ్ నుంచి ఏమొస్తాయో తెలియదు, రోడ్లు ఉండవు, ఇదే ఏరియాలో పందులు తిరిగేవి. ఇప్పుడు చూడండి, ఒక బస్తీ ఒక సెంటర్ అయింది. ఇది తెలంగాణ తల్లి సెంటర్ అండి. ఇది అలా చేసింది ఎవరు? ఆ ఘనత ఎవరిది? టీఆర్ఎస్ కాదా? ఇదంతా ఎందుకండి, పార్టీల పరంగా నేను చెప్తాను. హరీష్ రావు గారు మొన్న కదా కోడెత్తి అంటే ఎలుగెత్తి, అరే బాబు 2700 కోట్లు మాకు GST ప్రకారం మాకు రావాలరా, అవన్నా మాకు ఇవ్వండి. 3200 కిలోమీటర్లు మనకు సరౌండింగ్లో ఇచ్చారండి. ఒక్కటన్నా చేశారా? 1300 కిలోమీటర్లు వేశారు. మిగతా ఎవరు వేయాలండి? ఇవన్నీ కక్షపూరితంగా వేరే వాళ్ళు, వేరే ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు కాదా? అవన్నీ మేము చూడట్లేదా? సామాన్య ప్రజలుగా మాకు తెలుస్తుంది. వేరే పార్టీ అంటే నేను నా అక్క చెల్లెళ్ళకి క్లియర్గా చెప్తున్నాను, ఆడపిల్లలంటే ఓటు బ్యాంకులుగా చూసే ప్రభుత్వాలు ఉన్న రోజులు పోయినాయి. ఆడపిల్లలకి 50% రిజర్వేషన్లు ఇచ్చి కడుపులో ఉన్న ఆడపిల్ల కానించి, నీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డ కానించి, కళ్యాణ లక్ష్మి కానించి ప్రతి ఒక్కటి ఇచ్చే ప్రభుత్వాలను చూసుకోండి. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పక్కన పెడితే తెలంగాణని రక్షించే రక్షణ శక్తి అనేది తెలుసుకోండి. ఆడపిల్లలకి 50% రిజర్వేషన్లు ఇచ్చిన గవర్నమెంట్ ఏది? మాటలకి చెప్పారు, చేతలో చేసింది ఏది? తెలంగాణ గవర్నమెంట్ చేసింది. అవునా కదా అండి? ఇప్పుడు ఇవన్నీ ఏదో మనం పార్టీల గురించి ఎలక్షన్లు వచ్చినాయి అని చెప్పుకోవడం కాదు. మేము ప్రతి ఒక్కళ్ళం కూడా మేము నమ్ముతున్నాం, మనస వాచ కర్మణ మేము కేసీఆర్ గారిని గట్టిగా నమ్ముతున్నాం. కేసీఆర్ గారు అంటే ఏదో ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి అండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రిగా, మా తండ్రిగా, మా అన్నగా, మా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఒక పెద్ద బిడ్డగా చూస్తున్నారు మా పెద్దలు. కానీ మీ పేరు?